ఏమైంది సుధాకర్ గారు, అంత డల్ గా ఉన్నారు? ఏమైంది? ఏం చెప్పమంటారు, మా ఇంట్లో మా బాబు ఎప్పుడు షాపింగ్, బంగారు కొని 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 షాపింగ్ అంటే షాపింగ్ బంగారు కొడదాం బంగారు కొని అదేం చేయాలి అర్థం కాదు. ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. అలా అంటారంటే అండి సుధాకర్ గారు, ఇప్పుడు మీకు విషయం చెప్తాను చూడండి. మీరు బండి కొన్నారనుకోండి, కారు. మీ ఆవిడ బంగారు కొనింది 10 గ్రాములు. 10 సంవత్సరాల తర్వాత కారు దేనికి పనికిరాదండి. ఆ బంగారు విలువ పెరుగుతుంది. ఎప్పటికైనా ఆడోళ్ళు బంగారు కొంటాను, షాపింగ్ చేస్తానంటే ఎంకరేజ్ చేయండి. అదే మిమ్మల్ని కాపాడుతుంది. నరాలు కట్ అయిపోయింది. మీ ఆడోళ్ళు షాపింగ్ చేస్తానంటే హ్యాపీగా తీసుకెళ్ళండి. ఏం అడిగితే కొనిచ్చండి. సరేనా? అవును, చెప్పింది కరెక్టే. బంగారు ఆడుకుంటే బాగుంటుంది. పాతూరులో ఐశ్వర్య జ్యువెలర్స్ అని ఉందండి ఓ షాపు. అక్కడికి వెళ్ళండి, మంచి బంగారు దొరుకుతుంది. ఏమంటారు? ఒక కస్టమర్ దొరికినాడు, రేపు ఆయన వస్తే బాగా తోమేసేలా. అవునా, ఎవరతను నీకేం తెలుసా? ఎవరన్నా ఇంత ఉండే ఏదో నా సమస్య చెప్తా అంటే ఆయన బంగారు షాప్ దగ్గర రాయమ్మా. ఆ బంగారు షాప్ అతని షాప్ రమ్మని నీకు సలహా ఇస్తున్నాడు. అంతేనా? ఈ రోజు ఇదే పని అతనికి. మీరు కూర్చుంటాడు, నీ లాంటి వాళ్ళు తలుపుతే అతనికి అదే వ్యాపారం. బంగారు షాప్ అయిపా